ఈరోజు కన్యా రాశి ఫలితాలు. ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనగా చెడు మంచి ఫలితాలు సమానంగా ఉంటాయి. డబ్బుల విషయంలో నియంత్రణ చాలా అవసరం. వ్యవహారంలో వ్యాపారంలో ఒప్పందాలు వాయిదా వేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. అయినా సరే ఈ యొక్క విషయంలో లావాదేవీలు పారదర్శకత అవసరం. అంటే సంయమనం అనేది పాటించాలి, ఓపిక అనేది ఉండాలి. అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలుగుతాయి. మరియు కొద్దిగా అశాంతికి లోను కాగలరు. వ్యవహార వ్యాపారాల వలన చదువులో మంచి ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా కానీ అధికారుల వలన కొద్దిగా ఆసక్తి కలిగి ఆ యొక్క రంగంలో ఉన్నతమైన పదవులు లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నిదానం అనేది చాలా అవసరం. కొద్దిగా మనశ్శాంతి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి చంద్రునికి దోష నివారణ గురించి బియ్యం పెరుగు దానం చేయాలి. మరియు చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించడం వలన మనశ్శాంతి అనేది మంచిగా ఉంటుంది. వృత్తి వ్యవహారంలో అనుకూలమైనటువంటి యొక్క మార్పుల వలన ఆకస్మికంగా ధనలాభం కలిగేటువంటి ఒక గ్రహస్థితి కలదు. రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. భూ క్రయ విక్రయాదుల యందు మంచి లాభాలు అనేటివి కలగగలవు. ధనం నిలుపుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. అన్ని రంగాలలో పని చేసేవారికి కొద్దిగా గ్రహచార స్థితి చెడు శుభ ఫలితాలు రెండు సమానంగా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా మంచి కొద్దిగా లాభం. అంటే ఉదయం 11 గంటల వరకు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండి తర్వాత కొద్దిగా గ్రహచార స్థితి మంచిగా లేనందువలన కొన్ని ఇబ్బందులు అనేటివి కలగగలవు. కాబట్టి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు అనేటివి కొద్దిగా ఈరోజు తక్కువగా ఉంటాయి. విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి శుభంగా లేదు. కాబట్టి గురు మరియు చంద్రగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బియ్యం మరియు శనగలు దానం చేయడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్.